శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈరోజు మనము భగవద్గీతలోని భక్తి యోగంలో 2వ శ్లోకాన్ని ఈ చిన్నారి ద్వారా మనం వినే ప్రయత్నం చేద్దాం. మయ్యావేశ్యమనువయేమం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. అంటే ఎవరైతే అంటే శ్రీకృష్ణుల వారు చెప్తున్నారన్నమాట. కృష్ణ ఉవాచ భగవాన్ ఉవాచ అంటే కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే నాయందే మనసును నిలిపి అత్యంత శ్రద్ధతో కూడుకున్న వారై నిరంతరము నన్ను సేవిస్తూ ఉంటారో, నన్ను పూజిస్తూ ఉంటారో అటువంటి వారే ఉత్తమ ఉపాసకులు అని నా అభిప్రాయము. అర్జున, ఎవరైతే తమ ఏకాగ్రమైన మనసును నా యందు లగ్నం చేస్తారో, నన్ను నిరంతరము అంటే ప్రతిరోజు అత్యంత శ్రద్ధతో భక్తితో ధ్యానిస్తారో పూజిస్తారో వారే ఉత్తమమైన వారు అని నా అభిప్రాయము. ఇక్కడ భగవంతుడు 3 రకాలమైన నిబంధనలు చెప్తున్నారు మనకి. అంటే 1 మనసును పరమాత్మ యందు నిలపడము, 2 నిరంతరము పరమాత్మనే ధ్యానించడము, 3వది ఆ దైవ చింతన మీద శ్రద్ధ కలిగి ఉండడం. అంటే ఏంటి అంటే మనం పూజించేది కేవలము రాతి విగ్రహము కాదు. ఆ రాతి విగ్రహంలో పరమాత్మ ఆవాహన చేయబడి ప్రతిష్ఠించబడి ఉన్నాడు. ఈ విగ్రహము పరమాత్మ స్వరూపమే. అంటే మన ఎదుట ఉన్నది సాక్షాత్తు మనం నమ్ముకున్నటువంటి దైవమే అని, దైవ స్వరూపమే, అది విగ్రహము కాదు. విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ అనే భావన కలిగి ఉండడము, శ్రద్ధ కలిగి ఉండడము, నమ్మకం కలిగి ఉండడము, ఇవి మనము దైవాన్ని ఆరాధన చేసేటప్పుడు ఉండవలసిన లక్షణాలు. కానీ మనమేం చేస్తున్నాము, ఈ రోజుల్లో చేసేటటువంటి అన్నీ కూడా మనము తెలిసో తెలియకో శ్రద్ధాభక్తి లేని ఉపాసన చేస్తున్నాం. అంటే ఏదో ఒక పూజ మనం తలపెట్టాం అనుకోండి, ఏ పూజ చేసినా 10 మందిని పిలవడము, ఆ 10 మందిని పిలిచిన తర్వాత పూజలో వ్రతంలో కూర్చున్న తర్వాత పిలిచిన వాళ్ళు వచ్చారా లేదా, వచ్చిన వాళ్ళకు కాఫీ టిఫిన్లు ఇచ్చారా లేదా, భోజన ఏర్పాట్లు అవుతున్నాయా లేదా అనే వీటి మీద శ్రద్ధ. అంటే ఎంత ఆడంబరంగా చేస్తున్నామనే దాని మీదే ఉంది తప్ప ఎంత భక్తితో చేస్తున్నామనే దాని మీద ఉండడం లేదు. అంటే శ్రద్ధాభక్తి కనపడడం లేదు. కాబట్టి నిత్యము నా మీద మనసును లగ్నం చేసి నన్ను శ్రద్ధాభక్తులతో ఉపాసించేవారు ఉత్తమమైన ఉపాసకులు అని నా అభిప్రాయము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. మరిన్ని శ్లోకాలు మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణాయ పరమాత్మే నమః.